ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి చూడండి. నేను సార్ కోసమే వచ్చానండి. ఈలోపు ఎవరో నన్ను బాత్రూంలోకి తోసేశారు. నేను బయటకు వచ్చే లోపే గడియ పెట్టి వెళ్ళిపోయారు. ఎవరు అసలు డోర్ గడియ పెట్టింది? ఎవరు నన్ను లోపలికి నెట్టింది? నిన్ను లోపలికి నెట్టారా? అవునండి. బయట గడియ కూడా పెట్టారా? అవునండి. అమ్మా, నువ్వు మాట్లాడకు. ఒంటి మీదకి 25 ఏళ్ళొచ్చినా మీ అమ్మ పెళ్లి చేయలేదేంటా అనుకున్నాను. నువ్విలా నచ్చిన వాడితో కులుకుతుంటే మీ అమ్మ మాత్రం ఏం పెళ్లి చేస్తుంది? సుహాసిని గారు, మర్యాదగా మాట్లాడండి. మీరు ఆడవాళ్లేగా, చదువు సంస్కారం ఉన్నాయిగా. ఇలా పట్టపగలు పరాయి మగాడు బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా ఏ ఆడపిల్లైనా వెళ్తుందా? అలా వెళ్తే తనని ఆడపిల్ల అంటారా? నేను అదే అంటున్నాను. నువ్వు ఆడపిల్లవైతే కదా మీ అమ్మకిలాగే బరి తగించి బజార్ను పడ్డావు. అందుకే నా కొడుకుని వల్లో వేసుకోవడానికి సిగ్గు లేకుండా వాడి బాత్రూంలోకి దూరావు. అమ్మా, మీరు తనను అపార్థం చేసుకుంటున్నారు. యాక్చువల్గా బాత్రూంలో సోప్ లేదు. దాంతో అప్పుడే గదిలోకి వచ్చిన మైథిలిని సోప్ ఇవ్వమని నేనే అడిగాను. ఈలోపు ఎవరో తనని లోపలికి నెట్టారు. పైగా బయట గెడ కూడా పెట్టారు. అందుకే ఇద్దరం బయటికి రాలేకపోయాం. విన్నారుగా మీ అబ్బాయి గారు ఏం చెప్పారో? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అబద్ధమే అంటారా? ఆయన కూడా బరి తెగించి బజార్న పడ్డారు అంటారా? ఆయన కూడా ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చాయిగా, తనని కూడా నచ్చిన వాళ్ళతో కులుకుతున్నాడు అంటారా? ఇద్దరు ఆడ మగ కలిస్తే కేవలం ఆడవాడిదే తప్పు కాదు సుహాసిని గారు, మగవాడిది కూడా తప్పే. అన్నిటికీ మించి నిజాలేంటో తెలుసుకోకుండా నా మీద చేయి చేసుకున్న మీది కూడా తప్పే. ఇన్ని తప్పులు మీ ఇంట్లో వాళ్ళు చేసి నేను తప్పు చేశానంటారేంటి? నన్ను కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పండి. లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఎవరో బాత్రూంలోకి నెట్టి అవమానించాలని ప్రయత్నించారని పోలీస్ కేసు పెట్టి ఆ నెట్టిన వారికి శిక్ష వేయించేదాకా వదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.